దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు రెట్టింపైతున్నాయి. మరోవైపు టమాటా ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబెల్లెత్తిపోతున్నారు. వారం కిందటి వరకు కిలో టమాటా ధర 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా రెట్టింపు 100 రూపాయలకు చేరింది. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యునికి మొయ్యలేని భారంగా మారిపోయాయి. ప్రతి కూరలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారిపోయింది. రోజు రోజుకు పెరుగుతున్న టమాటా ధరలు ఇటు ప్రజలతో పాటు అటు రీటైల్ మార్కెట్లోనూ వణికిస్తుంది. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో కిలో టమాటా 100కు పలుకుతుంది. రైతు బజార్లో కిలో టమాటా ధర 100కు పెరిగింది. కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టుకుందామనుకుంటే వాటి ధర కూడా మండిపోతున్నాయి. వారం కింద పాలకూర, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో 10కి 5 కట్టలు చొప్పున ఇవ్వగా ఇప్పుడు 20కి లేదా 3-4 కట్టలు అమ్ముతున్నారు. మరోవైపు మిర్చి ధర కూడా కిలోల్లో 100 దాటింది. ఉల్లి కూడా గట్టెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధర పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాటా పంట దెబ్బతిన్నది. దీంతో చాలా వరకు గ్రామాల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటాలు దొరకకపోవడం, టమాటా ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం 10 రోజులలో టమాటా ధరలు 200 వరకు చేరే అవకాశం ఉంది. టమాటానే కిలో 100 రూపాయలు ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలని సామాన్యులు వాగ్బోతున్నారు.